కోసము మనం ఏడ్చడము, మన కోసం ఇంకొకరు ఏడ్చడము, ఏదో ఒకరి కోసము మనం చచ్చిపోవడము, మన కోసం ఇంకొకరు చచ్చిపోవడము. అంటే మన తల్లి మనల్ని 9 నెలలు 10 నెలలు మోసి మనల్ని భూమి మీదకి వేసి జన్మం ఇచ్చిందనంటే ఒక్కరి కోసం చచ్చిపోవడానికి గనిందా? ఒక్కరి కోసం చచ్చిపోవడానికి మనల్ని గనిందా? మన పిల్లల కోసము మన కోసము మనం కదా బతుకుతాండాము, మన ఫ్యామిలీ కోసం కదా బతుకుతాండాము. మన పిల్లలు ఇంకొక తప్పుడు ఒక్కరి దగ్గరికి చేయి చంపకూడదు, మనము బతికిండే బతుకు మన పిల్లలు బతకూడదని కదా ఇన్ని అగసాట్లు, ఇన్ని ఇబ్బందులు, ఇంత కాంట్రాన్ దేశం వచ్చి ఇన్ని అగసాట్లు పడుతున్నాము, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. వాళ్ళ కోసమే కదా, మన ఫ్యామిలీ కోసమే కదా. మనం కొయ్యేటికి వచ్చేటప్పుడు ఎంత ఏడిసింటాము, ఎన్ని దేవుళ్ళకు మొక్కుబడి చేసింటాము. నేను కొయ్యేటికి పోయి నేను సక్రమంగా ఉండి నేను బాగుంటే, నేను నా ఇండ్లు కట్టుకుంటే, నా పిల్లలు చదివించుకుంటే, నేను ఇలాగ ఉండాలంటే నా స్వామి నీ దగ్గరికి వచ్చి ఆ మొక్కుబడి తీరుస్తా, నీ కొండకు నడిచి వస్తా అని ఎన్ని కోరికలు పెట్టుకొని వస్తాము. అవన్నీ ఎక్కడికి వినాయండి? అవన్నీ ఎక్కడికి మర్చిపోయినాము చెప్పండి. మనం ఇంటి దగ్గర ఎన్ని ఇబ్బందులు పడి వచ్చింటాము. ఇంత కొయ్యేట్లో ఇంత కాండ్రాన్ దేశానికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకొకరి కోసం పానం తీసుకోవాలా? వాళ్ళ కోసము, ఎవరి కోసమో మనం పానం తీసుకోవాలా? తప్పండి, అలాగ ఆలోచించొద్దండి ఎప్పటికైనా, ఎవరైనా కానీ. ఎందుకంటే నేనేం పెద్ద ఇదేనని పెద్ద కంచుసేరినానని నేను చెప్పట్లేదు, కానీ నాకు అర్థమైన కాడికి, నేను ఇబ్బంది పడిన కాడికి అయితే నేను చెప్తున్నా, నా గురించే చెప్తున్నా. నేనైతే 7 మంది అక్కల చెల్లెళ్ళలో పెరిగిన. సుమారుగా 15 మంది కుటుంబరాలు మా ఫ్యామిలీలో. మా ఒకరికొకరు దాయాదులు అంటారు కదా, నువ్వు పోతే నేను నీళ్ళు చల్లుకోవాలా, నేను పోతే నువ్వు నీళ్ళు చల్లుకోవాలా అంటారు కదా. అలాంటి ఫ్యామిలీలో సుమారుగా 10-11 ఫ్యామిలీలు, అలాంటి ఫ్యామిలీలలో పెరిగిన నేను. అత్త వాళ్ళ సైడ్ వచ్చే ఇలాగ పెరిగిన, అమ్మ వాళ్ళ సైడ్ వచ్చే 7 మంది అక్కల చెల్లెళ్ళు. మొత్తం అంతా మా అమ్మకు మేము 8 మంది, మా తమ్ముతో సహా. మా తమ్ముడు లాస్ట్ వాడు. అంతమందిలో పెరిగినా కానీ అంతమందిలో కానీ ఎవరు కానీ ఒకప్పుడు ఒక్క మనిషిలాగా నన్ను చూసినలా. అంతమంది ఫ్యామిలీలో, అత్తగారి తరపున అంతమంది ఫ్యామిలీలో కానీ ఒక్క మనిషిలాగా నన్ను చూసినలా. వాళ్ళంటూ మనుషులనని చూసినలా. నేను వాళ్ళ ఇంటి ముందర పోతే, నాకు చిన్నపిల్లప్పుడే పెళ్ళయింది. నా చిన్నపిల్లప్పుడులోనే నాకు మళ్ళీ 2 పిల్లోళ్ళు. ఆ 2 పిల్లోళ్ళు అప్పుడు తలగాని దూకుండేదానికి చేత రాదు, ఈ చీర కట్టుకుండేది చేత రాదు. ఈ చీర ఏదో చుట్టేసుకొని ఈ సంకలో ఈ బిడ్డను వేసేసుకొని ఒక బిడ్డను చేత పట్టుకొని ఇళ్ళ ముందర పోతే ఎంత చిరాకు పడేటోళ్ళు. మగాన్నే కసురుకుండేవాళ్ళు. నిజంగా ప్రామిస్తో చెప్తాను, మగాన్నే కసురుకుండేవాళ్ళు. ఒక్క పండగ వస్తే నేను ఇంటి దగ్గర ఉన్నంత వరకు, నేను మా అమ్మ వాళ్ళ దాపుకు వచ్చినంత వరకు, నా అత్తగారి ఇంట్లో నేను ఉన్నప్పుడు, వాళ్ళ సైడ్ ఉన్నప్పుడు ఒక్క పండగ కానీ ఒక్క జానడ గుడ్డ తెచ్చుకోని లేదు నా పిల్లలకి. నేను పండగ అయిపోయినాక పిల్లలు ఎలాగ తెచ్చుకోను? ఒక బిడ్డ చూడబోతే సంఘలో, ఒక బిడ్డ చూడబోతే పట్టలో. ఏం చేయను? ఎలాగ తెచ్చుకోను? ఏ పని ఎలాగ చేసుకోను? తెచ్చుకుండే సోమతిలే. పిల్లలు ఎగబడినాక మళ్ళీ పిల్లల్ని నిసిపెట్టేసి ఎక్కడికో పనికి అక్కడ ఇక్కడ పనికి పోతే ఆ పిల్లలకి ఏమన్నా తెచ్చుకునేదాన్ని. వాటికైతే కరెక్ట్ బాగానే చూసుకున్నా. మళ్ళీ అలాంటప్పుడు ఒకప్పుడు సంక్రాంతి పండగ వచ్చింది. అందరూ గుడ్డలు కట్టుకొని అందరూ సంబరంగా అన్నీ చేసుకొని చికెన్లు మటన్లు అన్నీ చేసుకొని తింటా అంటే, నా పిల్లోడు అప్పటికి ఒకటే పిల్లోడు, ఒక పిల్లోడు వచ్చి పొట్టలో ఉన్నాడు, ఒక పిల్లోడు ఒకటే పిల్లోడు. ఆ పిల్లోడు నిజం ప్రామిస్. ఎవరైనా చూస్తే ఏంది కుమారి బిల్డప్కి చెప్తుంది, అలాగ చెప్తుంది ఆయన అనుకుంటారేమో. ప్రామిస్. ఎవ్వరు నమ్మినా నమ్మకమినా దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఒక్క పిల్లోని ఒళ్ళో బండేసుకొని ఆ పిల్లోని చంపేసి నేను చచ్చిపోదాము అనిపించేసింది.
అనిపించేసి నా పిల్లోని చంపేసి నేను చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయి ఇంట్లో తలుపేసుకొని కూర్చుండేటప్పుడు ఏం చేస్తాడు నాకు, నా చిన్న పిల్లోడే, ఒళ్ళో పిల్లోడే, అప్పటికి 6 నెలల పిల్లోడు అంతే, 6 నెలల బిడ్డ. ఆ 6 నెలల బిడ్డను చంపేదానికి రెడీ అయిపోయా నేను. అలాంటి సిచ్యువేషన్లలో అప్పుడు చంపుదామని ఇంట్లో తలుపు పెట్టుకొని కూర్చుంటే నా కొడుకు ఏం చేశాడు, పాసు పోసాడు. వాడు పాసు పోస్తే నా మొగం మీదకి వచ్చి పడింది. నా బిడ్డ పాసు పోసినాడని బిన్న లేసి బయటకు వచ్చేసిన. మళ్ళీ అలాంటి చచ్చిపోవాలనే మైండ్ ఎలాగ పోయిందో నాకైతే అర్థం కాదు. దాని గురించి మళ్ళీ పక్కన పెట్టేసిన. అలాంటి ఇబ్బందులు పడి మా అమ్మ వాళ్ళు దాపుకొస్తే ఏదో మా అమ్మ వాళ్ళు కొట్టిన వాళ్ళని పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు, ఎలాగో అలాగ చేసి మా అమ్మ వాళ్ళు ఏమో కువైట్కి పంపించారు. అలాంటి కువైట్కి వచ్చి ఇప్పటికీ కానీ ఏ పని చెయ్యాలంటే కానీ నేను అప్పుడే ఇంటి దగ్గరే ఫిక్స్ అయిపోయినా. నేను ఎలాగ ఉన్నా, ఎలాగ ఇబ్బందులు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా లాస్ట్కు నేను చచ్చిపోయి శవమైన వచ్చినా కానీ కువైట్లో చచ్చిపోతే డబ్బులు ఇచ్చారంటానని ఆశ నాకు. నేను ఈ వతల నుంచి ఆ వతల పోయి నేను చచ్చిపోతే నా పిల్లలకు డబ్బులు వస్తుంది, నా పిల్లలు హ్యాపీగా బతికేస్తారు అనే ఆశతో నేను కువైట్లో అడిగి పెట్టా. ఆ ఆశతో కువైట్కి అడుగు పెట్టి కువైట్కి వచ్చి కష్టపడి నేను ఏ పని చేయాలన్నా కానీ నాకు అదే మైండ్లోకి వస్తుంది, అదే నా మైండ్లోకి వస్తుంది. వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళ పిల్లోళ్ళు ఎలాగున్నారు, అక్క పిల్లోళ్ళు ఎలాగున్నారు, చెల్లెల పిల్లోళ్ళు ఎలాగున్నారు, చెల్లెలు వాళ్ళ సంసారం ఎలాగున్నది, అక్క వాళ్ళ సంసారం ఉన్నది అననే బతికా నేను. అది ఒక్కటే నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది ఒక్కటే బతికి నేను ఈ స్థాయికి వచ్చిన. ఈ పొద్దుట్లో కుమార్ అంటే ఈ పొద్దుట్లో పలకరిస్తారు ఎవరైనా కానీ, ఇప్పట్లో పలకరిస్తారు. ఇంతకుముందు పలకరించే వాళ్ళు ఎవరూ లేరు తెలిసిన. ఆ స్థాయి నుంచి ఇప్పటికైనా ఏం కోటీశ్వరులం అయితే ఏం కాదు కానీ పొట్టుకు పొస్తు లేకన్నా ఒకరి దగ్గర చేయి చంపకన్నా నా కష్టం మీద నేనైతే బతుకుతాను. నా కష్టం మీదనే నా పిల్లలను కానీ సాక్కొని మంచి స్థాయిలో అయితే బాగా అయితే చదివించుకుంటా ఉన్నా. నా శక్తి కాడికి అది హ్యాపీ నాకు. అదే పెద్ద గొప్ప, అదే పెద్ద థ్యాంక్స్ దేవుడికి. ఈ కళనైతే బాగా సక్రమంగా చూసినాడు. నా మైండ్లో గోల్గా నాదే, నాకు ఒక ఇల్లు కావాలా, నా బిడ్డలు 4 పాటు బాగా చదువుకోవాలా, నా బిడ్డలు 4 పాటు బాగుండాలా, ఒకరి దగ్గర పోయి నేను బతకూడదు అని అదే మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఇప్పటికీ అదే ఉన్నా. ఎలాంటి చెడు అలవాట్లు, ఎలాంటి ఏ పని చేయాలంటే కానీ నా మైండ్లోకి వచ్చేది, నా కాలికి ముళ్ళు అడ్డపడేది ఆ ఆలోచన మాత్రమే అడ్డపడుతుంది. ఆ ఇబ్బందులు మాత్రమే నా మైండ్లోకి వస్తాయి. ఆ ఆలోచన ఒక్కటే నా కాలికి ముళ్ళు అడ్డపడుతుంది. నేను వేసే ప్రతి అడుగు కానీ నేను ఏ అడుగన్నా వేయాలంటే నా కాలికి ముళ్ళు అయ్యేదే అడ్డపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఎవరైనా కానీ ఒక్కరి కోసం మనం పుట్ల. నలుగురు 4 మాటలు చెప్తారు, నలుగురు అనుకుంటారు. ఆ 4 వచ్చి మనకు చూడరు. మనకేమన్నా ఇబ్బంది వస్తే ఆ 4 వచ్చి మనల్ని కాపాడరు. అర్థమైందా? మనం ఎలాగ బతికినాము, మనం ఎలా కష్టపడాలా, మన కష్టంలో ఎంత నిజాయితీ ఉండాలా, మనం ఎంతవరకు కష్టపడాలా, కష్టపడి అడిగి ముందుకు వేసినామంటే ఈరోజు కాదు రేపు, ఈ సంవత్సరం కాదు రేపు సంవత్సరం, ఎప్పుడో ఒక్కరోజు, ఏ సంవత్సరంలో ఒక్కరోజు, సంవత్సరంలో అయితే మన కష్టాన్ని అయితే ఆ భగవంతుడు అనేవాడు గుర్తిస్తాడు ఎప్పటికైనా కానీ. అంటే మనం నిజాయితీగా కష్టపడాలా, ఒకరు నోరు కొట్టకూడదు, ఒక పని లేకపోతే ఒక అల్పం చేయకూడదు. పని లేకపోతే అట్లా ఇట్లా చేసేసుకున్నాము మనకైతే లెక్కిచ్చేస్తారని అల్పంతో అయితే పని చేయకూడదు. ఏ పని అయినా కానీ నేను చేసేది కష్టమే, నేను చేసేది ఇళ్ళైనా కానీ నాకైతే చిగ్గు మానం అంటూ ఏమీ ఉండదు. కష్టం విషయానికి వచ్చే మాత్రమో ఎంత కష్టమైనా చేస్తా, ఇలాగ చేసి నేను డబ్బులు అయితే తీసుకుని నా కష్టాన్ని గుర్తించి దినారిచ్చే వాళ్ళు 2 దినాలు ఖచ్చితంగా చేతిలో పెడతారు. అలాగా మనము కష్టపడేదానికి అడుగు ముందే వెళ్ళా. కానీ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఒక్కరి కోసం కాదండి. మన తల్లిదండ్రులు మనల్ని కనింది మన కోసం మనల్ని కన్నారు.
ఒక్క బిడ్డలు ఇంకొక ఇద్దరు బిడ్డలకు మనము జన్మం ఇచ్చినాం. ఆ బిడ్డల కోసం మనం బతకాలా, మన ఫ్యామిలీ కోసం మనం బతకాలా. ఆ దేవుడు ఇచ్చినటోడు ఎప్పుడైనా తీసుకుపోవాల్సిందే. ఆయన అనేది కావాలి, ఆయన అనేది రమ్మంటే ఎప్పుడైనా పోవాల్సిందే. ఏ చెడంలో అయినా పోవాల్సిందే, ఏ గంటలైనా పోవాల్సిందే, ఎంత కోటీశ్వరులైనా పోవాల్సిందే, ఎంత గరీబులైనా కానీ పోవాల్సిందే. ముందు మన ఫ్యామిలీ మనం చూసుకోవాలా. ఒక్కరిది ఇప్పుడు చెప్పే మాట, నేనే ఉన్నా గల్ఫ్లో ఉన్నా, ఓకే కాదన్నట్లా, నాకు ఎలాంటి సిగ్గు లేదు. నేను చెప్తున్నా ఓపెన్గా. నేనే వేరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటా, వేరే వాళ్ళతో మాట్లాడతానే అని అనుకుంటాను అనుకో, నువ్వే నా ప్రపంచము, నువ్వే నా జీవితం అంతా, నీ బిడ్డలే నా బిడ్డలు అని చూసుకుంటా. అతనేమో వస్తాడు, ఒక 5 నిమిషాలు సుఖము, ఓకే అన్నీ సెట్ అయిపోతాయి. అతని బిడ్డలని నా బిడ్డల్లాగా చూసుకుంటా, ఓకే అయిపోతుంది. అతను వెనకించి మనం పోతామా? పాము కదా. అదే ప్రేమ మన పిల్లల మీద చూపిస్తే, అదే ప్రేమ మన భర్తల మీద చూపిస్తే, అదే ప్రేమ మన భార్యల మీద చూపిస్తే, అదే ప్రేమ మన ఫ్యామిలీల మీద చూపిస్తే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి, డీప్గా ఆలోచించండి, జాగ్రత్తగా. ఎవరైనా కానీ ఈ వీడియో టిక్టాక్లో కానీ పెడతాను నేను. ఎందుకంటే ఎంతమంది టిక్టాక్ ఆన్ చేస్తే ఎంతమంది చచ్చిపోతామని కోల్డ్రక్స్ తాగుతున్నారు. నువ్వు లేకపోతే నా వల్ల జరగట్లేదు, నాతో అవ్వట్లేదు అని తాగుతున్నారు. ఎందుకు వచ్చినారు నాకు అర్థం కాలేదు. ఆ ప్రేమ ఏదో మన బిడ్డల మీద చూపిస్తే మన ఫ్యామిలీ మన పిల్లలు కదా బాగుంటారు. రేపు పొద్దున్న నిలిచిపోయినప్పుడు మనకు కదా ఒక గుట్టక నీళ్ళు పోస్తారు, మన పిల్లలు కదా పోస్తారు. ఒకరి బిడ్డలు వచ్చి మనకు పోస్తారా ఏంటండి? ఇప్పుడు ఒక్కరితో మనం తప్పు చేస్తున్నామంటే అతనికి ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది, అతనికి 4 బిడ్డలు అంటూ ఉంటారు. అతన భార్య వచ్చేసి ఒక ఆడిదే, మనము ఒక ఆడవాళ్ళమే. అతని భార్య వచ్చేసి నిలదీస్తే ఆ పొద్దు తలకాయ దించుకొని నిల్చుకోవాలా లేదా? ఆవిడ ఆడే మనిషే, మనము ఆడే మనిషిమే కదా. అంత కర్మ. అదే శ్రద్ధ మన పని మీద చూపిస్తే, అదే శ్రద్ధ మన ఫ్యామిలీ మీద చూపిస్తే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. మాట్లాడితే నా వల్ల కాదు నేను కోల్డ్రక్స్ తాగుతున్నా, నా వల్ల కాదు నేను ఏంటండి? ఎవరి కోసం చచ్చిపోతున్నాము? చచ్చిపోతే మన వెనకించి మనం లవ్ చేసినట్టోడేమన్నా మన వెనకించి వచ్చి చచ్చిపోతాడా? మన బిడ్డలు కదా రోడ్డు మీద పడేది, మన ఫ్యామిలీ కదా రోడ్డు మీద పడేది, మన బిడ్డలు కదా తల్లి లేని బిడ్డలు అవుతారు, మన ఫ్యామిలీ కదా అనాథ అయిపోతుంది. ఆ బిడ్డలు అనాథలుగా బతుకుతాను లేదా ఈ వయసులో ఉంచి తల్లి లేదని? ఎవరి కోసం చచ్చిపోయినామని నా పిల్లలు ఏడ్సలా? కనీసం మనం చచ్చిపోయినప్పుడు మనం ఎత్తుకొని ఏడ పండేస్తే మన పిల్లలు ఎవరి కోసం చచ్చిపోయినాడు మా డాడీ అని ఏడ్సాలా? ఎవరి కోసం చచ్చిపోయింది మా అమ్మ అని నా పిల్లలు ఏడ్సాలా? ఫ్యామిలీ కోసం కాకపోయి, ఇంట్లో స్ట్రగుల్ కాకపోయి, ఒక భర్త కోసం కాకపోయి, ఒక భార్య కోసం కాకపోయి, ఒక పిల్లల కోసం కాకపోయా, ఎవరి కోసమో మనం చచ్చిపోవడం ఏంటి? ఎక్కడున్నామండి మనం? ఏంటి బతుకుతున్నాం? అబ్బా కోయేటికి వస్తే ఈ చచ్చిపోయిన కోళ్ళు డక్కోసు తినే గుడికి మషాలా ఇంకొక రకంగా తయారైపోతున్నారు జనాలు. ఎంతమందన్నా బెడ్ కామెంట్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. నా ఓపెనింగ్ మాత్రం అది నేను చెప్పేది, నా ఓపెనింగ్ మాత్రం అది. మనం కష్టపడామా, మనము పైకి వచ్చామా, మన కష్టంలో నిజాతి ఉంటే ఈ నెల కాకపోతే రేపు నెల మన కష్టానికి ఫలితం మా దేవుడు ఏమైనా ఇస్తాడు. అది ఒక్కటి నేర్చుకోండి. కానీ వాళ్ళ కోసం చచ్చిపోతాము, వీళ్ళ కోసం చచ్చిపోతాము, వాడు మాట్లాడకపోతే నా వల్ల కావట్లా, ఇది మాట్లాడకపోతే నా వల్ల కావట్లా. మొగుడేమన్నా మాట్లాడితే కొట్లాడ హైదరాబాద్ సంకలో గుడ్డలు వేసేసుకొని వచ్చేస్తాం కదండి మన ఇంటికి. ఊసిపాయ దాసిపాయని ఏడ్చుకుంటూ వచ్చేస్తామే. ఆ పొద్దు మొగుని కోసమన్నా చచ్చిపోతే సంతోషిస్తాం కదా, పిల్లలన్నా సంతోషిస్తారు కదా. ఆ పొగన్న పెట్టుకుంటారు, ఆ పిల్లలు ఆ కష్టన్న మనుషులో పెట్టుకుంటారు. మా డాడీ ఇట్లా చేసినాడు, మా అమ్మ చచ్చిపోయిందని అని. ఆ కష్టం నా బిడ్డలు పైకి వస్తారు.
ఏంటి ఎవరి కోసం చచ్చిపోతున్నామండి? ఏంటి నాకు అర్థం కాలేదు. సారీ అండి. ఎందుకంటే ఈ కోల్డ్రక్స్ దాగి ఈ చచ్చిపోయేళ్ళని చూసి ఈ బతికోళ్ళని చూసి ఎందుకో ఈడీ అయితే చేయాలనిపించింది, చేస్తున్నాను. కానీ అందరికీ పేరు పేరునైతే థ్యాంక్స్. ఎవరే కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేను మాట్లాడిండే దాంట్లో ఏమన్నా తప్పు ఉంటేనా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నా ఏమన్నా తప్పులు ఉంటే ఖచ్చితంగా ఈడియో తీసేసేదానికైనా నేను రెడీ ఉంటా. ఈ ఈడియోతో నాకు వచ్చేదేం లేదు. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడిన నేను 10 మందిలో మనిషిలాగా చూడని నేను ఈ పొద్దు 10 మందిలో నిలబడినానంటే దానికి ఉదాహరణ నేనేనని నా స్టోరీ చెప్తే 1-2 సినిమాలు సరిపోవు. 1-2 సినిమాలు సరిపోవు నా స్టోరీ చెప్తే. అలాంటిగా నుంచి అలాంటి స్థాయిలోంచి అలాంటి స్థాయిలోకి వచ్చిన. అది ఆలోచించండి. ఎవరు ప్రాణాలు తీసుకోవద్దండి. ఎవరు మన వెనకించి రారు. ఎవరు సంపాదించింది కష్టంగానే మనం తీసుకుంటే ఈ దావన వచ్చేదా, ఈ దావన వస్తే ఆ దావన పోయేదే. ఒకరి దగ్గర మనం 10 రూపాయలు మోసం చేసి తీసుకున్నామంటే 20 రూపాయలు మనకు పోయేదే. ఒకవేళ మన పిల్లలకు బాగలేకనో మనకు బాగలేకనో అది ఏలాగనో ఒకలాగా ఏడికి పోయేది ఆడికి ఖచ్చితంగా దేవుడైతే చేరుస్తాడు. సారీ అండి, తప్పుగా ఎవరు అనుకోవద్దండి.